ఏపీలో బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. బడ్జెట్ లేనే లేదు. మొత్తం ఊడ్చేశారు అన్నట్టు చర్చ నడుస్తుంది. ఏం జెప్తారు గత ప్రభుత్వం? ఆ మాట అనడానికి సిగ్గుండాలిగా ఈ ప్రభుత్వానికి. ఆ! నువ్వు ఏమో అన్నీ అబద్దాలు ఆడారు కదా! ఇప్పుడు మరి పార్లమెంట్‌లో నిన్న అసెంబ్లీలో చెప్పినప్పుడు అంతకుముందు ఏమన్నారు 10,00,000 14,00,000 అప్పు అన్నారు. 14,00,000 కోట్లు అప్పన్నారు. తర్వాత 10,00,000 కోట్లు అప్పన్నారు. తర్వాత పార్లమెంట్‌లో తేలింది. నిన్న అసెంబ్లీలో 7,00,000 కోట్లు అంటారు. ఆ! ఏది నిజం? నువ్వు ఎళ్ళేటప్పుడు ఏమన్నా నువ్వు పెద్ద ఖజానా ఇచ్చెళ్ళావా నువ్వు? 2019లో నువ్వు వెళ్ళినప్పుడు 2,62,000 కోట్లు అప్పు ఇచ్చెళ్ళావు నువ్వు. ఆ తర్వాత 5 ఏళ్ళు 2 ఏళ్ళు కరోనా. కరోనా అయ్యి 3 ఏళ్ళు ఇక్కడ ఇంకో 5,00,000 నువ్వు 2,00,000 ఇస్తే ఇంకో 4,00,000 3,00,000 అయినాయి. సో, మొత్తం కలిపి 5,500,000 అప్పుంది. దాన్ని 14 అన్నారు, 10 అన్నారు, 7 అన్నారు. ఇప్పుడు నిన్న అసెంబ్లీలో అసలు ఫిగర్ చెప్పారు. ఎందుకంటే అసెంబ్లీలో అబద్ధం చెప్తే రికార్డ్ అయిపోద్ది కదా! రికార్డ్ కాదు చెప్పారు. నువ్వు అప్పుడే తెలుసు కదా! 14 ఏళ్ళు సీఎం నువ్వు. 40 ఏళ్ళ అనుభవం ఉంది. ఖజానా ఏంటో పరిస్థితి తెలీదా? ఖజానా లేకుండానైనా మరి నువ్వు ఈ సంక్షేమ పథకాలు 62,000 కోట్లకి 62,000 కోట్లు చేస్తేనే శ్రీలంక అయిపోద్దన్న వాడిని నువ్వెట్లా 1,22,000 కోట్లకి అప్పు సంక్షేమ పథకాలు చెప్పావు. అదేమంటే మేము సంపద సృష్టిస్తాం. అది మరి ఆ మాట ఇప్పుడేమైంది ఆ మాట సంపద సృష్టిస్తామని? ఖజానా ఖాళీ అయిందటండి. ఖజానా నువ్వేమన్నా పెద్ద నిండుగా ఇచ్చేసినట్టు నువ్వే అప్పుతోటి ఇచ్చెళ్ళావు. అదే అప్పు పెరిగింది. మధ్యలో కరోనా కూడా వచ్చింది. కనుక పెరిగింది. ఇది మాట్లాడేటప్పుడు కొంచెం నాలుక మరీ నారాయణ లేని నాలుక కనుక ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? సాగుద్ది కదా అని. డప్పా కొట్టుకుంటే ఎట్లా? నువ్వేమన్నా ఇచ్చేసి నేను 5,00,000 దీంట్లో ఇచ్చాను. ఇవాళ అప్పు అంటే నువ్విచ్చింది 2,62,000 కోట్లు అప్పు పెట్టి ఎళ్ళావు నువ్వు. నువ్వు అప్పిచ్చి ఎళ్ళావు. నువ్వేమి ఖజానా నుంచి ఇవ్వలా. ఆ తర్వాత కరోనా వచ్చింది మళ్ళీ. ఆ గ్యాప్‌లో 3 ఏళ్ళు 2 సంవత్సరాలు కరోనా పోయినా ఇంకో 3,00,000 అప్పు పెరిగింది. పెరుగుద్ది. ఈ పరిస్థితిలో నువ్వే 2,62,000 కోట్లు అప్పు పెట్టినప్పుడు అది పెరిగితే నువ్వేదో ఇచ్చేసినట్టు అప్పు పెరిగిందని ఖజానా ఖాళీ అయిపోయింది. ఖజానా ఖాళీ ఓకే అవుద్ది. కరోనా వస్తే అన్ని రాష్ట్రాల పరిస్థితి అది. అదే ఈ రాష్ట్రంలోను. పిచ్చివాగుళ్ళు వాగితే ఎట్లా? నువ్వు సంపద సృష్టించు. ఏంటి నువ్వు సంపద సృష్టించేది? 7,00,000 7,000 కోట్లు గవర్నమెంట్ సెక్యూరిటీ తీసుకొచ్చి పెట్టి అప్పు తాకట్టు పెట్టి అప్పు తేవటమా? పోర్టులను ప్రైవేట్ పరం చేసి పోర్టులు తాకట్టు పెట్టి అప్పు తీసుకురావడం. సంపద సృష్టిస్తాం. అప్పుడే పెద్ద మీసాలు మెలేస్తూ సంపద సృష్టిస్తాం మాకు తెలుసు. ఏం తమ్ముండు అని వాగే సృష్టించు సంపద. సంపద సృష్టించి చేతకాక గాలి మాటలు మాట్లాడేసి వాడేదో ఖజానా ఖాళీ ఏం మాటలయి ఖజానా ఖాళీ తెలీదా? ఖజానా లేవు డబ్బులు లేవని అప్పుల్లో ఉన్నా నువ్వేదన్నా నువ్వు ఖాళీ అని కొత్తగా మాట్లాడటానికి నీకు అర్హత ఎప్పుడొస్తది? నువ్వు ఖజానా నిండుగా ఇచ్చెళ్ళుంటే. నువ్వు అప్పుతోటి కదా నువ్వు ఖజానా అప్పజెప్పి ఎళ్ళావు. అప్పుతోటి అప్పజెప్పినోడు ఈ ఖజానా ఖాళీ అనే అర్హత ఎక్కడిది నీకు? పిచ్చివాగుడు, సొల్లువాగుడు కుదురుతుంది కదా అని డబ్బా వాయించకూడదు. మీరు వాక్కుంటాం మీ వాళ్ళు ఓహో! ఆహో! అని బల్ల గుద్దటాలు ఈ దౌర్భాగ్యం తప్పితే ప్రజలు చూస్తానే ఉన్నారు. బడ్జెట్‌లో ఏముందయ్యా? ఒక సంక్షేమ పథకానికి ఫండ్స్ అలాట్ చేశారా? దేనికి అలర్ట్ చేశారు? దేనికైనా అలర్ట్ చే బ ఆఖరికి దీపం దానికి గూడా ఎంత 5,00,000 మందికి మీరు చెప్పిన లెక్క ప్రకారం. 1,00,00,000 మందికి దీపం అన్నదానికి ఇప్పుడు అలాట్ చేసింది 5,00,000 మందికి. ఆ! మీ 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి అన్నారు. దానికేమైనా ఒక రూపాయి అలర్ట్ చేశారా? లేదు. ఎక్కడ అసలు బడ్జెట్‌లో అలొకేషనే లేదే ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి. ఆ ఊసే లేదే. పిచ్చి మాటలు మాట్లాడటం అయితే కోటలు మాటలు కోటలు దాటుతాయన్నట్టు మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఇది చేస్తాం, అది పొడి చేస్తాం. మాది ఇంత పొడుగు, మీది ఇంత ఈయన ఆగారే. ఇప్పుడు ఏమైంది? ఏంది చేయలేరు. దద్దమ్మ మాటలు, దరిద్ర మాటలు, ప్రజలను మోసగించే మాటలు. ఈ మోసము, అబద్ధము, అబద్ధాల ఆరబోతుతోటి పరిపాలించేద్దాం. అలాగే వచ్చారు అధికారంలోకి. ప్రజలను మభ్యపెట్టి అబద్ధాల ఆరబోతుతోని ప్రజలు నమ్మించి, ప్రజలేదో పాపం నమ్మారు. ఏదో వస్తది కదా అని ఆశపడ్డారు. ప్రజలు తప్పట్లేము. ఆశపడతారు కదా! ఎవరైనా ఇస్తామంటే ఆశపడ్డారు. కానీ అప్పటికి ప్రజలు అనుమానంతోటే ఉన్నారు. ఈ చంద్రబాబు చేస్తాడా? 14-19లో 600కి ప్రామిసులు 6 ప్రామిసులు కూడా నెరవేర్చలేదే. ఇతను నమ్ముతాడా? ఈ పక్కన పవన్ కళ్యాణ్ ఒకడు ఉన్నాడు కదా! అదేదో ఆయన చించుతాడు 6 అడుగుల బుల్లెట్ ఏదో చించేస్తాడు అని నమ్మారు. ఈ 6 అడుగుల బుల్లెట్ కాస్త తుస్సుమంటాంది. ఈడ అదే అంటున్నారు ఎవరో మొన్న ఎవరో మంచి మాట అన్నారు.
అతను ఉప ముఖ్యమంత్రి కాదు, ఉపమా ముఖ్యమంత్రి అని. అట్లాగే ఉంది అతని పరిస్థితి. ఎన్నాళ్ళు ఏమయ్యాడో తెలీదు. సడన్‌గా ఏదో మాల అది వేసుకున్నాడు, ఇది వేసుకున్నాడు, దేవుడు గుళ్ళు తిప్పాడు, అయి తిప్పాడు. ఏమయ్యాడో తెలీదు. గుడిలో లేరు అమ్మాయిలు, బ్లూ ఫిలింలు ఆ గొడవతో నోరు తెరిచిన పాపాలు పోలేదు. తన పిఠాపురంలో రేపులు జరిగితే నోరు తెరిచిన పాపాలు లేదు. చంద్రబాబు కాన్స్టిట్యుయెన్సీలో జరిగితే నోరు తెరిచిన పాపం లేదు. అక్కడ అత్త కోడళ్ళు తగలబెడితే దానికి నోరు తెరిచిన పాపాలు లేదు. పసిపిల్లని రేప్ చేస్తే నోరు తెరిచిన పాపాలు లేదు. సడన్‌గా నిన్న వచ్చేసాడు. వచ్చేసేసి డామ్ డూమ్ రకాల తోలు తీస్తాం, తాట తీస్తాం. ఈ తోడు తీస్తా ఓకే. ఓ బాధ్యతగా మాట్లాడాలి. బాధ్యతతోటి చేయాలి. బాధ్యతలు లేవు. ఊరినే డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్. ఓకే. నెలకొక డైవర్షను. ఒకసారి విద్యాసాగర్, ఒకసారి ఇంకోసారి లడ్డు, ఇంకోసారి షర్మిల. ఓకే. ఇప్పుడు ఆవిడ అదే టాపిక్ విజయ వస్తుంది. నిర్మల విజయమ్మ గారు చెంప మీద చెల్లుమన్నట్టు మెత్తగా వాయించింది. మీకెందుకు ధైర్యం ఉంటే నా కొడుకుతో నేరుగా పోరాడండి. నన్నెందుకు అడ్డు పెట్టుకుంటారు? ఎప్పుడో జరిగిన యాక్సిడెంట్ తీసుకొచ్చి ఇప్పుడు యాక్సిడెంట్ నన్ను చంపడానికని ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి చివాట్లు పెట్టేటప్పుడు ఇప్పుడు నోరు మూశారు. ఓకే.